ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరిగింది. గోదాట్లో కలిపేయండి రా. ఇప్పుడు వచ్చి నా కూతురు ఆ బంగారాజు గని ప్రేమించానంటుంది. రెండో కంటికి తెలియకుండా ఆ బంగారాజు గని చంపేస్తాను. బావా, వాడు ప్రేమించాడని తెలిసిన వెంటనే వేసేస్తే ఊళ్ళో అనుమానం వస్తుంది. ముందు పెళ్లి కొప్పుకో. పెళ్లి పనులు మొదలయ్యాక వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. ఆ చిన్న బంగారాజు చనిపోయే వరకు మనం అనుకున్నట్టే జరగాలి. బంగారాజు! బంగారాజు! ఏంటి, ఏమైంది? ఆడిని చూడు. వాడిని వదలొద్దు. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఊరు చివర ఉన్న నీ ఇంటి దగ్గర కానీ స్వయంగా నేనే తీసుకొస్తే ఏం పీకేవు? చివరికి నేనే ఆపాల్సి వచ్చింది. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని కొబ్బరి తోటలోకి పంపిస్తే కొట్టించుకుంటూ గుడి దాకా వచ్చావు. అప్పుడు నేనే కాపాడా. మూసుకుని చెప్పింది చెయ్యి. రమేష్ గడా నమ్మలేకపోతున్నాను బంగారం. బావా, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. పక్కాగా అనుకున్నట్టే చెయ్యి. పెద్ద బంగారాజు ఆత్మ మళ్ళీ వచ్చిందని నేను నీకు చెప్పాను. నేను ఇంతకాలం అనుభవించిన బాధ ఆ వంశం కూడా అనుభవించాలి. ఆ ఆత్మ చూస్తుండగానే వాడి మనోడిని కసి తీరొచ్చు. నా తండ్రిని తాతని చంపిన వాడి మీద పగ అప్పుడు చల్లారుతుంది. ఇంతకాలం నేను ఆడి వంశం నాశనం కోసం ఎంత రగిలిపోయానో ఆ బంగారు రాజు గాడికి అర్థం కావాలంటే చిన్న బంగారు రాజు గాడు చావాలి. నా కొడుకు నీ అల్లుడు కావాలి. గుడిలో నిధి నీది, పగ నాది. ఆ పెళ్లి కొడుకు కానీ హారతి టైంకి తీసుకురమ్మని ఆదికి చెప్పాను. ఎలాగైనా వెళ్ళి కాపాడు బంగారం. చేసిన ఉంగరం ఇది. చిన్న బంగారాజు వేలికుంటే ఆత్మవాడి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎవరిచ్చిన అనుమానం వస్తుంది. నీ కూతురు చేతికిచ్చి వాడి వేలికి తొడిగించు. చచ్చిపోతాడు, ఏదో ఒకటి చేయకపోయారు. ఆపండిరా, రే వద్దురా. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? దీనికోసమా తరతరాలుగా నీకు సేవ చేస్తున్నావు? దీనికోసమా నీకు కాపలా కాస్తున్నావు? బ్రతికున్నప్పుడు నా భర్తను చంపి నరకం చూపించావు. చచ్చాక నా కళ్ళ ముందే నా మనవుడిని చంపుతూ నరకం చూపిస్తున్నావు. మా ఏడుపులో నీకు మంత్రాల్లా వినపడుతున్నాయా? కొట్టకండిరా, చచ్చిపోతాడురా. ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? రాయిలో ఉన్నావా? రాయిలో ఉన్నావా? అసలు ఉన్నావా నువ్వు? ఆపండిరా. వద్దురా, వాడిని వదిలేరా. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది.
ఈ బంగారాజు బయటికి రారా, బయటికి రారా. రే బంగారాజు, బయటికి రారా. బంగారాజు రా. చూడు, నీ మనోడు నా కాళ్ళ కిందున్నాడు. చూడు చూడు. రే ఏం చేయొద్దురా, వదిలేరా. చూడు సంపత్ ఏం చేయొద్దురా వాడిని. చెప్పా కదా నువ్వు. రే చిన్న పిల్లోడ్రా, ఏం చేయొద్దురా. రే వదిలేరా, చచ్చిపోతాడ్రా. నా కొడుకు వచ్చాడ్రా రాము. కత్తివండ్రా, ఈ నా కొడుకుని నరుకుతా. కనబడ్డానా? నా మనవాడిని తొక్తావురా, నా వంశాన్ని తొక్తావురా. నా కొడక చూడు చూడు, బంగారు రాజురా, ఇక్కడే ఉన్నాను రా. నీ మనవాడిని చంపపోయాడు. చంపు బంగారం, చంపేయండి. బంగారు రాజు ఎగరా రా, లెగరా ముందు. రండి నా కొడుకురా. బంగారాజు ఏయ్ నా కొడుకుని. రెండని దెబ్బతీశాడు రా. కొట్టావు ఎరగొట్టు నాకు, కొట్టావు.
బంగారాజు తలకి దెబ్బేంట్రా? ఏం లేదు మావయ్య. ఏమైంది? ఏంట్రా? ఏం కాలేదు మావయ్య, చిన్న గొడవ అంతే. ఏం బంగారం వాడిని వదలొద్దు. కాలేదు మావయ్య. ఇంకా డ్రామాలేంటిరా? ఏయ్, నా మనవడి జోలికి వస్తారా మీరు? చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను వదలను. నానా నానా వదలండి నాన్న, వదలండి ఈ సంగతి నీకు తెలియదు. నానా నానా వద్దు, నా మాట వినండి, వదలండి నానా, వదలండి ఏయ్, నానా నానా ఈ సంగతి వద్దు నీకు నానా, తెలీదురా? నానా నన్ను నానా వదలరా? నానా వద్దు నానా. నాగలక్ష్మి నానా, నాగలక్ష్మి తనకు తెలిస్తే బాధపడుతుందానా? బంగారాజు నాగలక్ష్మి ఏమైంది? నాకేం కాలేదు, ఈ గొడవ చిన్న ఏంటి? గొడవ అంతే. ఏం కంగారు పడకు, ఏం కాలేదు, కంగారు పడకు. కాలేదుగా నాన్న, నాన్న ఏమైంది నాన్న? నాన్న బంగారాజు ఏం కాలేదుగా నాన్న? What happened to you? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు, మీరు కంగారు పడకండి. ఐఎమ్ ఓకే. అవును, మీరేంటి నాన్న ఇక్కడ? నా కోడలు తండ్రిగా నా బాధ్యత గుర్తు చేసింది, అందుకనే వచ్చేసాను. యూర్ ఓకే? యూ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే నాన్న. సతమ్మ నిజమేనా? నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావేంటి సతమ్మ? ఎంత ఏడ్చాను తెలుసా? వెళ్ళమాకండి సతమ్మ, ఇక్కడే ఉండిపోండి. రే, ఎవరెక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తారు. మనం ఇక్కడ ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. నానా ఎరా, లైఫ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం, మీరు ఎదురుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంది నాన్న. ఇప్పుడు ఈ ధైర్యం నీ కొడుకు ఎప్పుడైనా ఇచ్చావా? పెద్దోడివి, నీకే ఇలా ఉంటే పసివాడు, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వెళ్ళిపోతున్నాం రా బంగారం. ఇప్పుడు మేము వెళ్ళిపోతే మమ్మల్ని మీరు ఎప్పుడు చూడలేరు, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేము. జాగ్రత్తగా ఉండండి రా. ఒరే మనోడా, బంగారాజు మనవడు చిన్న బంగారాజు అంటే ఎలా ఉండాలి? ఊరికి ధన్నులా ఉండాలిరా. ఎవరికైనా కష్టం వస్తే బంగారాజు కావాలనిపించాలి, ఎవరికైనా ఆనందం వస్తే బంగారాజు రావాలనిపించాలి. ఊరంతా నిన్ను ప్రేమించాలిరా. అలా ఉంటారని మాటివ్వు.